ఏదైతే మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు అందరికీ నమస్తే. ఏదైతే మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ చేశారో ఈ కామెంటులో వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురి చేసింది. సరే, తప్ప ఒప్ప పక్కన పెట్టేస్తే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. అందులో ప్రకాశం జిల్లా నుంచి మా తాడిపత్రి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, అలాగే ఇంకా కొంతమంది నాయకులంతా కూడా ఏదో హైదరాబాద్ దాగబోయి ఆఫీస్ దగ్గర మార్గాని భరత్, ఆర్కే రోజా, అలాగే భూమన అభినవ్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ, దేవినేని అవినాష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా పోయి గట్టిగా నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. అయితే వైసీపీలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చాలామంది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి టచ్లోకి వచ్చారు. అదేంటి, కనీసం నిరసన కాదు కనుక ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద జగన్ ఆదేశాలు ఇచ్చినా కూడా బేఖాతరు చేసి వాళ్ళు ఎటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకుండా తమ్ముగా ఉన్నారు. మామూలుగా రాజకీయాలలో ఏదైనా ఒక పార్టీకి వ్యతిరేకమైనటువంటి ఛానల్స్లో కొంతమంది రాజకీయ నాయకులకు సత్సంబంధాలు అంటే సహజంగానే ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ చెప్పాలంటే టీడీపీలో కూడా కొంతమందికి సాక్షితో సంబంధాలు ఉంటాయి, టీడీపీ నాయకులు అయినప్పటికీ. ఎందుకంటే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళు కావచ్చు, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కొన్ని జరుగుతుంటాయి. అలాగే కొన్ని కార్యకలాపాలు వాళ్ళ మీద ఫోకస్ పెట్టకుండా ఉండటం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే, మా పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సీక్రెట్లు మీకు చెప్తాం కానీ మమ్మల్ని మాత్రం మీరు టచ్ చేయకుండా ఉండండి అనే సందర్భాలు ఉంటాయి, సహజంగానే ఉంటాయి, అది ఏ పార్టీలోనైనా. లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తులు వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు ఉండటం, ఇలాంటివి కొన్ని సందర్భాలలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు. జనరల్గా రాజకీయం అంటేనే ఎవడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో, ఎవడు ఎటు మారుతాడో, ఎవరికి అనుకూలంగా ఉంటారో అనేది ఎవడు అంతుపట్టలేడు. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా ఒక ఆసు జోకర్ లాగా లోనా బయట వ్యాపారం లాంటిదే రాజకీయం కూడా ఇప్పుడున్న పరిస్థితిలో. కాబట్టి అట్లా ఇది ఎలాగైతే ఇట్లా ఉంటారో వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి TV5 వాళ్ళకి కొంతమంది సత్సంబంధాలు ఉంటాయి. మీకు ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారితో వైసీపీ నాయకులు చాలామంది టచ్లో ఉన్నారు. ఎవరో ఎందుకు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్వయాన కూతురైనటువంటి షర్మిలారెడ్డి గారు ఉన్నారు, అలాగే విజయమ్మ గారు ఉన్నారు. లేకపోతే వైఎస్ షర్మిలారెడ్డి తెలంగాణలో పార్టీ పెడుతుందని మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేసింది ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అంతేకాకుండా వైసీపీకి గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారు విజయమ్మ గారు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా లీక్ ఇచ్చింది కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అంటే ఇవన్నీ విషయాలు ఎలా తెలిసాయి ఏంటి అనేది, వైసీపీలో కూడా కొంతమంది నీతో సన్నిహితంగా ఉంటాం, మా కీలకమైన అంశాలు చెప్తాం కానీ దయచేసి మా గురించి పెద్దగా ఫోకస్ పెట్టొద్దని చెప్పేసి కొన్ని లోపాయకరమైన ఒప్పందాలు, లాలూచీ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. అయితే తాజాగా నిన్నటి విషయాల్లో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, ఫాతిమా గారు కావచ్చు, లేకపోతే అవినాష్ కావచ్చు, అభినవ్ రెడ్డి, ఇట్లాగా పేర్ని నాని లాంటి వాళ్ళు, వీళ్ళందరూ దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు ఇలాంటింతా నిరసన గళాలు తెలిపారు. వీలు కుదిరిన వారు హైదరాబాద్ వెళ్ళి నిరసనతో పాటు అక్కడ రాధాకృష్ణ గారి కార్యాలయాన్ని వెళ్ళి తమ నిరసన తెలియజెప్పారు. అయితే వైసీపీలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది మాత్రం జగన్ ఆదేశాలని అసలు బేఖాతరు చేసి పడేశారు. ఏముందిలే, ఇప్పుడు అంత అవసరం ఏముంది, దానికి కూడా మనం పోయి నిరసన చెప్పాలా అనే విధంగా కనీసం మీడియా ముందుకు వచ్చి వార్తలు ఖండించినటువంటి సందర్భాలు లేవు. బహుశా వాళ్ళకు ఉన్నటువంటి కేసులు ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే ఈ నిర్ణయం పిచ్చి నిర్ణయం అంటామో మరి ఏ కారణాల వల్ల కానీ చాలామంది అసలు ఈ విషయాన్ని బేఖాతరు చేశారు. అందులో మీరు ముఖ్యంగా చిత్తూరు జిల్లా తీసుకుంటే, చిత్తూరు జిల్లాలో జగన్ ఆత్మగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడా కానీ నిరసన కార్యక్రమం చేసినట్టు కానీ, మీడియా ముందుకు వచ్చి మాట్లాడినట్టు కానీ, మీడియాలో తన అసహనాన్ని వ్యక్తపరిచినట్టు కానీ ఎక్కడా కూడా జరగలే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ లిక్కర్ కేసులో ఉన్నాడు. అంతేకాకుండా ఇవాళ రాధాకృష్ణ మీద వంటికాలతో దువ్వితే రేపు ఏదన్నా లెక్కల బొక్కలు బయట పెడితే మనకున్న పరిస్థితులను బట్టి ఏదో కష్టం మీద బెయిల్ రావటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పోయి ఆ రాధాకృష్ణ తోటి మీడియాతో గోక్కుంటే రేపటి నుంచి ప్రత్యేకమైనటువంటి మన మీద ఫోకస్ పెడతారు.
ఫలితంగా ఇబ్బంది పడతాం అని అనుకున్నాడో ఏమో. మొత్తం మీద చెవిరెడ్డి భాస్కర్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకమైనటువంటి సర్వేలు చేసి ఇవ్వటంలో కీలక పాత్ర పోషించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తే అసలు కనుమరుగైనటువంటి మాట వాస్తవ విషయం. ఎక్కడా కూడా కనీసం నిరసన కాదు కనుక రాధాకృష్ణ గారి మీద ప్రెస్ మీట్ పెట్టి కూడా సమాధానం చెప్పలేదు. ఇక ఆ తర్వాత స్థానం చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీకు తెలిసిన విషయమే. జగన్ తర్వాత రాయలసీమలో అత్యంత పవర్ఫుల్ క్యాండిడేట్ ఆయన. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా, మిథున్ రెడ్డి కూడా ఎక్కడ నిరసన కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు కానీ, మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు కానీ, లేకపోతే ఎక్కడైనా రాధాకృష్ణ గారిని స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చినటువంటి దాఖలాలు కానీ మీకు కనిపించలేదు. మళ్ళీ చిత్తూరు జిల్లాలో ఆర్కే రోజా, మీకు తెలిసిందే, మీడియా ముందుకు వచ్చి రచ్చరచ్చ చేసిన అభినవ్ రెడ్డి, వీళ్ళే అప్పటి నుంచి మిగిలినటువంటి కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళిద్దరు ఎవరు కూడా ఎక్కడ మీడియా ముందుకు వచ్చి కానీ నిరసన కానీ తమ కనీసం ఖండించినటువంటి దాఖలాలకు కూడా పోయిన లేదు అనేది వాస్తవ విషయం. ఇక మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోకి వస్తే మీ అందరికీ తెలుసు, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈయన గతంలో చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద నోరు బారేసుకున్నాడు. కానీ ఈ ఏబిఎన్ ఏదైతే కథనాన్ని ప్రచురణ చేసిందో దీనిపైన ఎక్కడ ఆయన మాట్లాడినట్టు కానీ, నిరసన తెలిపినట్టు కానీ, లేకపోతే ఎక్కడైనా రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇచ్చినట్టు కానీ, లేదా కనీసం ఖండించినట్టు కూడా ఎక్కడా కనిపించలేదు. చాలా కీలకమైనటువంటి వ్యక్తి. జగన్ టైంలో ఈయన ఒక షాడో సీఎంగా వ్యవహరించాడు. జగన్ గారికి ప్రతిదీ కూడా దోరపూడి చంద్రశేఖరరావు ఆధీనంలో, ఆయన కనుసైగల్లోనే కాకినాడ పోర్టు ద్వారా వ్యాపారాలు జరిగినాయని వాస్తవ విషయం. ఇక మామూలుగా ఏదైనా మాట్లాడితే నోరు బారేసుకునేటువంటి మన గుట్కా, ఈ మధ్య ఏబిఎన్ రాధాకృష్ణ గారి ద్వారా ఒక వర్తమానం, రాజకీయ లాలూచి ఒకటి పంపిస్తున్నాడు మన కొడాలి నాని. ఏంటయ్యా అదంటే, నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి, ఏదో జరిగిపోయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ పంపిస్తేనే నేను మాట్లాడాను. కాబట్టి దయచేసి నా మీద ఎటువంటి, ఎందుకంటే రాజకీయమైనటువంటి ఇబ్బందులు పెట్టకుండా నన్ను కాపాడాల్సిందని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ప్రతినిత్యం ఆ రెడ్ బుక్లో నా పేరుందో లేదో తెలియదు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దయచేసి నన్ను పట్టాలు లేకుండా నడిపించాలని చూస్తున్నారు. కాబట్టి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా చూడండి, మీ ద్వారా రాజకీయంగా కొంత లాభూచి నడుస్తుంది అనేది వాస్తవ విషయం. ఇక కోలగట్ల వీరభద్రస్వామి సేమ్ సిచ్యువేషన్. ఆయన కూడా విజయనగరం జిల్లాలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి వ్యక్తి కూడా అసలు కనీసం కనుమరుగైనటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. అలాగే పీడిక రాజన్న ద్వారా ఆయన కూడా ఎక్కడా కూడా ఖండించినటువంటి సందర్భాలు కానీ, మీడియా ముఖంగా చేసినటువంటి సందర్భాలు లేవు. ఇంకా కొంతమంది జగన్ పక్కనే ఉన్నటువంటి వ్యక్తులు, జగన్ ద్వారా రాజకీయ లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరు కూడా కొంతమంది ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారి వ్యాఖ్యలకి ఖండించడం కానీ, నిరసన తెలపడం కానీ, కనీసం ఆ పత్రికా ముఖంగా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విషయాలంటే మాట్లాడి వచ్చినటువంటి వాళ్ళు తప్పలారా బొత్స సత్యనారాయణ కూడా ఖండించలా. బొత్స ఏదో మన రాజశేఖర రెడ్డి గారి మీద ఇలా అన్నాడు అని చెప్పి అచ్చెన్నాయుడు చెప్తే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడే కానీ బొత్స కూడా ఖండించిన సందర్భాలు లేవు. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఏబిఎన్ రాధాకృష్ణ గారితో వీళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు, వీళ్ళ రాజకీయ బొక్కలు లెక్కలు అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ప్రత్యేకంగా మనం టార్గెట్ అవ్వటం ఎందుకు అనే ఉద్దేశంతో చాలామంది జగన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా, పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు బేఖాతరు చేసినటువంటి మాట వాస్తవ విషయం. ఇది వాస్తవం, 100% వాస్తవం. ఎందుకంటే గతంలో పార్టీలు వేరైనా ఒక్కొక్కసారి మీడియా వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పి, ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, మీకు తెలిసిన విషయం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళంతా కూడా ఈ లిక్కర్ కానీ టెన్నిటి మీద వ్యాపారాలు చేస్తున్నారని గతంలో రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు కూడా తెలిసినా జగన్ మీద నొక్కారు కానీ వీళ్ళు అరెస్ట్ అయిన దాకా వీళ్ళ మీద నొక్కలేదు. దానికి కారణం ఏంటంటే, ఆయన తిరుమలలో ఏదైనా రాధాకృష్ణ గారి తాలూకా వాళ్ళకి ఎవరికన్నా తిరుమల దర్శనాలు కావాలన్నా, ఏమైనా కావాలన్నా అవన్నీ ఒడిగం పనులు చేసిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎవడు రాజకీయ వైరం పెట్టుకోడు కదా, కావాలని తనని గెలకకుండా ఉండటానికి ప్రయత్నం చేసుకుంటాడు. గెలికిన తర్వాత ఇక తప్పదనుకున్నప్పుడు వైరం పెట్టుకుంటారు కానీ ముందు ఎవరు పెట్టుకోరు. సో ఇప్పుడున్న పరిస్థితిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది, మిథున్ రెడ్డిది సేమ్ అదే సిచ్యువేషన్. కాబట్టి ప్రస్తుతంలో జగన్ ఆదేశాలు ఇచ్చినా కూడా వాళ్ళ ఆదేశాలను ధిక్కరించి
ఎటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజెప్పలేదు అనేది 100% నిజం. ఇప్పుడు పార్టీ అధిష్టానం దాని మీద దృష్టి పెడుతుంది. ఇదేంటి నా ద్వారా రాజకీయ లబ్ధి పొందింది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇంత ఇంత హైప్ వచ్చేటువంటి విషయాన్ని కూడా ఎందుకు వీళ్ళు అంత పెద్దగా ఫోకస్ పెట్టలేదు. చెవిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితంగా ఉన్నవాళ్ళు. గత 5 ఏళ్ళు పవర్లో చక్రం తిప్పేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు. వీళ్ళు మౌనం ఉండటం వెనకాల కూడా జగన్ టీంకి కొంత నివేదిక వెళ్ళింది దాని మీద. మరి ఎందుకంటే ఇప్పుడైతే ఏం ప్రకటించలేకపోవచ్చు, కానీ రేపు ఎన్నికల టైం నాటి ఖచ్చితంగా జగన్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడనేది వాస్తవ విషయం.